జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలాన్ మస్క్కి చెందిన స్టార్లింక్స్ ఇండియాలో ఎంట్రీ కావడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అనుమతుల్ని మంజూరు చేసింది. 2 నెలల క్రితమే ఇండియాలో మేజర్ ప్లేయర్స్గా ఉన్న జియో, ఎయిర్టెల్తో ఎలాన్ మస్క్కి చెందినటువంటి స్టార్లింక్స్ అగ్రిమెంట్ కూడా చేసుకుంది. సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లో హై స్పీడ్ ఇంటర్నెట్ అంటే ఏంటో భారతదేశానికి రుచి చూపించే సందర్భంగా చెప్తున్నారు. ఒకవైపు ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫైట్ చేస్తూనే మరోవైపు వ్యాపార విస్తరణ పైన ఫోకస్ పెడుతున్నారా? ఎలాన్ మస్క్ భారతదేశంలో ప్రారంభించబోయేటువంటి మొదటి ఫ్రాంచైజీగా స్టార్లింక్స్ని చూస్తే రాబోయే రోజుల్లో అతని వ్యాపారాలకి భారతదేశం కేంద్రం అయ్యేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు లా రీసెర్చర్ సాయి శ్రీనివాస్ గారు. సాయి శ్రీనివాస్ గారు, నమస్తే. నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు, ఎలాన్ మస్క్కి అక్కడ పీక్ స్టేజ్లో ఎలాన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ నడుస్తుంది. ఇండియాలో ఒక క్లియరెన్స్ వచ్చింది. స్టార్లింక్స్ హై స్పీడ్ ఇంటర్నెట్, శాటిలైట్ ఇంటర్నెట్, ఇది వస్తే ఒక రెవల్యూషనరీ ఆస్పెక్ట్లో చెప్తున్నారు. సో ఏం జరగవచ్చు? ఈ సర్వీస్ అసలు ఎలా ఉంటుంది? స్టార్లింక్ అనేటువంటి సర్వీస్ మీరు అమెరికాలో అందరూ వాడుతూ ఉంటారు కాబట్టి మీకు కొంత అవగాహన ఉంటుంది. ఇక్కడ కొత్తగా వస్తున్నటువంటి కంపెనీ కింద మనం ట్రీట్ చేస్తాం. ఏంటి దీని స్పెషాలిటీ? సార్, యూజువల్గా స్టార్లింక్ మెయిన్ మోటివ్ రెండే సార్. అన్రియలబుల్, అవైలబిలిటీ రూరల్ ఏరియాస్ కి ఇంటర్నెట్ తీసుకెళ్ళాలి. దీనివల్ల ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే ఈ న్యాచురల్ డిజాస్టర్ జరిగిన సమయంలో ఈ మొబైల్ ఇంటర్నెట్ అన్ని పోయింటాయి కదా సార్. నార్మల్గా పెద్ద పెద్ద లైన్స్ ఇవన్నీ ఆ టైంలో కూడా ఇది వర్క్ చేయగలదు సార్. ఎందుకంటే శాటిలైట్ రూపంలో ఉంటది కాబట్టి. ఇది సుమారు ఇక్కడ మన ఎర్త్ ఆర్బిట్ నుండి 354 కిలోమీటర్ల పైన ఉంటదండి సార్. ఈ ఆర్బిట్ లో తిరుగుతుంటదండి ఈ శాటిలైట్. సో తిరగడం వల్ల విపరీతమైన ఈ ఇంటర్నెట్ యాక్సెస్ కానీ, ఇంటర్నెట్ చాలా ఫాస్ట్ గా ఉపయోగించుకోవచ్చు అనేది మెయిన్ మోటివ్స్ ఈ స్టార్లింక్. ఓకే. సో అమెరికాలో సర్వీసెస్ అన్ని దీని నుంచే నడుస్తాయి. 125 కంట్రీస్లో ఈ సర్వీసెస్ ఇస్తున్నాము స్టార్లింక్స్ అని చెప్పని అంటున్నారు. సో అందరూ ఇదే వాడారు సార్. యూజువల్గా ఇది మనం కాస్ట్ రూపంలో కూడా ఇది విపరీతమైన కాస్ట్ ఉంటుంది. ఇది $80 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా తక్కువ హౌస్ హోల్డ్స్ వాడుతుంటారు. అంటే కానీ బెటర్ గానే వాడుతుంటారు. సో మిగతా ఇంటర్నెట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి దాని గురించి కూడా వాడుతుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే స్టార్లింక్స్ కి సుమారు 8,000 శాటిలైట్స్ ఉన్నాయంట USA చుట్టూ తిరుగుతా. ఇది కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తుంటాయి. ఓకే, అంటే ఎర్త్లో ఎక్కడున్నా కానీ చివరికి ధృవాల్లో కూడా ఇది సిగ్నల్ వస్తుంది అని చెప్పిన యాడ్స్ అవి చూస్తే స్టార్లింక్వి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నిజంగానే సిగ్నల్ విషయంలో మామూలుగా మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు DTH సర్వీసెస్ ఉన్నాయి. టాటా ప్లే కానీ, ఎయిర్టెల్ కానీ అన్నీ కూడా వీళ్ళందరూ కూడా అందులో కూడా ఉన్నారు ఆ ప్లేయర్స్. వర్షం వస్తే డిష్ యాంటెన్నా ఆగిపోద్ది, ఇంట్లో టీవీ కూడా ఆగిపోద్ది అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ సర్వీసెస్, అది కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్, నిజంగా ఇది రియాలిటీలో అమలవుతుందా? ఇది రియాలిటీలో అమలు అవుతుందనే మనం అనుకోవాలి సార్. ఎందుకంటే మొన్న మీరు చూసుకొని ఉంటారు, ఈ ఫ్లోరిడాలో విపరీతమైన ఈ పెను తుఫాన్ వచ్చేసి అన్ని కొట్టుకొని పోయినా కానీ అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ ఎందుకు ఉంది అంటే వన్ ఆఫ్ ద రీజన్ స్టార్లింక్ సార్. ఎందుకంటే అక్కడ ఈ క్లౌడ్స్ పైన, ఈ మేఘాల పైన ఈ స్టార్లింక్ శాటిలైట్ అనేది నడుస్తూ ఉంటుంది. దాని ద్వారా ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఇంటర్నెట్ వస్తుంది సార్. ఈ ఎన్ని తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా కానీ దాన్ని రేడియో వేవ్స్ ని, రేడియో ఫ్రీక్వెన్సీని అయితే ఆపలేరు కదా. సో అందుకే వన్ ఆఫ్ ద రీజన్ స్టార్లింక్ ని అందరు లైక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా తుఫాన్ కానీ, వర్షం కానీ వచ్చిననుకో ఈ ఇంటర్నెట్ కి పెద్ద పెద్ద కేబుల్స్ కానీ పడిపోవడము, లేకపోతే కొంచెము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఆగిపోవడం వల్ల అన్ఇంటర్ప్రెషన్ కానీ జరుగుతుంటది. కానీ స్టార్లింక్ కి అట్లాంటి అవకాశం లేదు కదా. అది కంప్లీట్ గా సోలార్ ఎనర్జీతో ఎలక్ట్రిసిటీ తిరుగుతా అట్లాంటి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా డైరెక్ట్ గా ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తుంటారు. మీకు తెలుసో తెలీదు, లాస్ట్ టైం మన ఇండియాలో ఎక్కడో మావోయిస్టుల మీద పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడ స్టార్లింక్ ది ఒక చిన్న మోడమ్ కూడా దొరికిందని కూడా ఒకటి ఏదో సందర్భంలో చూడడం జరిగింది. అది ఎంతవరకు నిజమో మళ్ళీ ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి. ఓకే, అంటే వాళ్ళకి బహుశా నిజమైనా అవ్వచ్చు, ఎందుకంటే అడవుల్లో నెట్వర్క్ ఉండదు కాబట్టి ఈ నెట్వర్క్ ద్వారా వాళ్ళు ఏమైనా ఆపరేషన్స్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు అమెరికాలో పొలిటికల్గా గేమ్ చాలా చేంజ్ అవుతున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ వినిపిస్తుంది. ఆ టైంలో ఇండియాలో స్టార్లింక్కి లైన్ క్లియర్ కావడం యాక్చువల్గా 2021లోనే స్టార్ట్ అవ్వాల్సింది. అప్పుడు వేరే కారణాల వలన ఆగిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అలానే టెస్లాకి సంబంధించి కూడా ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. 10 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. ఏంటి ఎలాన్ మస్క్ వ్యాపార విస్తరణకి ఇది ఇండియాలో సరైన సమయంగా కనిపిస్తోందా? నేనైతే సరైన సమయమే అనుకోవాలి. నిన్న ట్రంప్ ఎలాన్ మస్క్ కొంచెం గొడవ జరిగినప్పటి నుండి సుమారు 14% అతని షేర్స్ అనేది డౌన్ అయిపోయినాయి సార్. అంటే సుమారు మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం $150 బిలియన్ అనేది
మార్కెట్ లూజ్ అయిపోయింది డబ్బులంతా. కానీ ఈ స్టార్లింక్ ఇండియాకి ఎంటర్ అవుతుంది అన్న ఒక జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ తో సుమారు ఈ రోజు 5% అనే స్టాక్ ప్రైస్ పెరిగింది. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఇండియన్ మార్కెట్ అనేది ఇప్పుడు రైట్ నో ఈ మొబైల్ కానీ టెక్ కానీ ఇవన్నీ విపరీతంగా మార్కెట్ విస్తీర్ణిస్తూ వెళ్తుంది. దీని ద్వారా తప్పకుండా ఎలాన్ మస్క్ ఒక మంచి పునాది వేయబోతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించుకోవాల్సి, దీంట్లో కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. స్టార్లింక్ ఇండియాకి రావడము అనేది కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ డేటా అనేది ఎక్కడ స్టోర్ చేసుకుంటారు అనేది. ఇప్పుడు మనం టిక్టాక్ ని ఎందుకు ఇండియాలో మనము ఇంకా రన్ చేయలేదు, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టిక్టాక్ అనేది డేటాని కంప్లీట్ గా చైనా సర్వర్స్ లో లోడ్ చేసుకుంటుంది. ఏదైనా విపత్తు సమయంలో మన మీద అగేన్స్ట్ గా వాడచ్చు అని ఒక కన్సర్న్ అనేది ఉంది. మేబీ స్టార్లింక్ కూడా ఒకవేళ ఇండియాలో అన్ని డేటా స్టోరేజ్ సెంటర్స్ పెట్టి అన్ని చేస్తే మనకైతే ఇష్యూ ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది నేను చదివేది ఏంటంటే లైట్ పొల్యూషన్ అనేది జరుగుతుంది సార్. యూజువల్గా స్టార్లింక్ అనేది స్పేస్ పైన నడుస్తుంటది అసలు, మేఘాల పైన డైరెక్ట్ గా సన్లైట్ అనేది ఎత్తులేకి రాకుండా దీని మీద పడి రిఫ్లెక్షన్స్ అనేది ఎక్కువ నడవడం వల్ల లైట్ పొల్యూషన్ అనేది నడుస్తుంది. అండ్ ఆస్ట్రోనట్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు స్పేస్ ప్రోగ్రామ్ కూడా. ఎందుకంటే సుమారు రైట్ నో యుఎస్ఏ ఒకటి 8,000 శాటిలైట్స్ ఉన్నాయి. ఇండియా పాపులేషన్ కి ఎన్ని శాటిలైట్స్ వస్తాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. దీని ద్వారా ఇంకొకటి ఏంటంటే సార్, వీరా రూబిన్ అబ్జర్వేటరీ అనేది పెద్ద టెలిస్కోప్ లెన్స్ సార్. మామూలుగా ఇండియా నుండే మనము స్పేస్ లో ఏం జరుగుతుందని చూస్తుంటారు. ఇది చూసే ఇక్కడ వాడడానికి ఒకవేళ ఈ స్టార్లింక్ శాటిలైట్స్ ఏమన్నా అడ్డు రావచ్చు అని కూడా వన్ ఆఫ్ ద కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే మెటల్ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది సార్. స్టార్లింక్ ఒక్కసారి శాటిలైట్ పైకి వెళ్ళిన తర్వాత అది కిందికి రాలేదు, ఇంకా అక్కడే తిరుగుతూ ఉండాలి, అక్కడే డిస్మాంటిల్ అయిపోతుంది. ఈ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేస్తారనేది ఒకసారి మనం చూడాలి సార్. రైట్. అంటే ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి దానికి సంబంధించి ఆల్రెడీ శాటిలైట్స్ నెట్వర్క్ మొత్తం ఎర్త్ ఆర్బిట్ పైన ఉన్నటువంటి శాటిలైట్స్ అన్ని కూడా సిగ్నల్స్ ఇస్తాయి. ఎర్త్లో ఎక్కడున్నా కానీ అదే శాటిలైట్స్తో సిగ్నలింగ్ నడుస్తుంది అని చెప్పన్నారు. సో ఇండియాలో సర్వీసెస్ మొదలు పెడితే ఇండియాలో స్పెషల్గా ఇండియన్ సర్వీసెస్ కోసం మళ్ళీ శాటిలైట్స్ని ప్రయోగించాల్సిన అవసరం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది సార్. సో యూజువల్ గా ఒక్కొక్క పాపులేషన్ అలానే కనెక్టివిటీ బట్టి శాటిలైట్స్ అనేది పైకి వెళ్తుంటాయి. అంటే ఎందుకంటే కొన్ని ఏరియాస్ లో డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా సార్. ఆ స్పాట్స్ కి ఇంటర్నెట్ కనెక్షన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఆ 7 స్టేట్స్ కి చాలా శాటిలైట్స్ పంపించారు. సో ఎందుకంటే అక్కడ అన్సర్టన్ ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే అక్కడ సో ఫారెస్ట్ లోపలికి ఇంటర్నెట్ వెళ్ళాలి కాబట్టి ఆ రేడియస్ చుట్టూనే ఉండాలనుకున్న సందర్భాలలో తప్పకుండా విపరీతమైన శాటిలైట్స్ పంపించేసి అవి కూడా అఫ్ కోర్స్ అమెరికా నుండి పంపించేసి అక్కడ ఇండియన్ ఆర్బిట్ పైన తిరుగుతాయి సార్. అండ్ అట్లనే సో ఇంకొకటి కూడా స్పేస్ నాసా నుండి కూడా మన ఇస్రో నుండి కూడా పర్మిషన్స్ రావాలని చెప్తున్నారు. ఇంకా అది 2-3 months లో ఆ పర్మిషన్స్ వచ్చేసి పైకి లాంచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, స్పేస్ నుంచి అంటే స్పేస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉందంటారు. అవును సార్. అంటే అదే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా సార్, ఈ ఆస్ట్రోనట్స్ కానీ ఈ స్పేస్ ప్రోగ్రామ్ కి ఏమైనా ఇబ్బందులు కలగచ్చా, లేకపోతే దీని ద్వారా మనకి ఏమైనా స్పేస్ ప్రోగ్రామ్ కి అడ్డు ఉంటుందా అనేది కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. సో ఆ కన్సర్న్స్ క్లియర్ అయిపోయిన తర్వాత తప్పకుండా స్పేస్ ప్రోగ్రామ్ అనేది కూడా మనకు ఇస్తుంది పర్మిషన్స్. దాని తర్వాత స్టార్లింక్ శాటిలైట్స్ అనేది ఏ స్పేస్ లో ఎగురుతాయని నేను అనుకుంటున్నాను. రైట్. ఇంకా ఇప్పుడు స్టార్లింక్ ఎంటర్ అయిందంటే నెక్స్ట్ టెస్లా కూడా వచ్చేస్తుంది అని చెప్పారు అంటున్నారు. సో వ్యాపార విస్తరణ పైన ఫోకస్ పెడుతున్నారు ఎలాన్ మస్క్. ఎందుకంటే పొలిటికల్ అంశాల్లో వేలు పెట్టిన తర్వాత ఆయన బిజినెస్లు డౌన్ అయినాయి అనేటువంటి ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఇండియా పెద్ద మార్కెట్ కాబట్టి ఇండియాలో పూర్తి స్థాయి బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా 2-3 రోజుల క్రితం ఇండియాలో పర్యటించారు. అతి త్వరలో ఎలాన్ మస్క్ వస్తారు, నేను చెప్తాను వెళ్ళమని చెప్పాను అని కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సో ఎలాన్ మస్క్ బిజినెస్లకి మేజర్ మార్కెట్గా ఇండియా మారే అవకాశం ఉంటుందా? సో మేబీ అయ్యిండొచ్చు కూడా సార్. మనం అనుకుంటాము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డెవలపింగ్ నేషన్ అనేది వన్ ఆఫ్ ద ఏంటంటే మన ఇండియా కూడా. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ నా కన్సర్న్ ఒకటి సార్, యూజువల్ గా ఎవరైనా కానీ ఒక కార్పొరేటర్ లేకపోతే ఇండివిజువల్ ఎంటిటీ కానీ ఇట్లా గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా వెళ్తే సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కానీ మనం ఆల్రెడీ మన హిస్టరీ అనేది ఒకసారి చెప్పడం జరిగింది. మీకు బాగా గుర్తుకుందో లేదో అలీబాబా మీరు చూసుకొని ఉంటారు. జాక్మా అనే వ్యక్తి 2020లో షంఘై ఫైనాన్షియల్ సమ్మిట్ లో ఒక చిన్న కామెంట్ చేయడం జరిగింది. అంటే అది క్రిటిసైజ్ కూడా కాదు, చిన్న కామెంట్ ఏంటంటే ఈ బ్యాంక్స్ అనేది ఈ కొట్టు వ్యాపారస్తులుగా పనిచేస్తున్నాయి, అట్లనే లేకపోతే అవుట్డేటెడ్ రూల్స్ లో ఈ ఎకనామీ రన్ చేయాలని ఒక చిన్న కామెంట్ కి అతను 5 సంవత్సరాల తర్వాత కూడా కనపరాకుండా పోయాడు. అట్లనే తన వ్యాపారాలను కూడా చాలా ఇబ్బందికరంగా పెట్టడం జరిగింది. అంటే అది మన కమ్యూనిస్ట్ పార్టీ ఆ రూలింగ్ లో ఉంది కాబట్టి అలా జరిగాయా, లేకపోతే చైనా ఇది అమెరికా కదా, అమెరికా మోర్ డెమోక్రటిక్ అంటారు కదా.
అంటే మోర్ డెమోక్రటిక్ అయిన వివిధ సందర్భాలు వివిధ దేశాల్లో కూడా ఇలా జరిగాయి కదా సార్. అంటే టర్కీలో జరిగాయి, అలానే రష్యాలో కూడా 2000 లో ఆయిల్ బిజినెసెస్ మీద అలానే పడడం జరిగింది. అట్లనే మీరు చూసుకుంటే 2024 లోనే ఎప్పుడో సెనెట్ లో ఈ మెటాని కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ని కానీ ఈ టిక్ టాక్ ని కానీ వీళ్ళందరినీ పిలిచి అక్కడ రోస్ట్ చేయడం జరిగింది. సో మీ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని కూడా. అలానే ఎలాన్ మాస్క్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు కదా మనం, అంటే సో వీ డోంట్ నో కదా సార్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు చూసుకుంటే ట్రంప్ ఆల్రెడీ చెప్పాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్లాకి ఇచ్చే $1 బిలియన్ ఆఫ్ సబ్సిడీని కట్ చేస్తే ఇంకా ట్యాక్స్ రూపంలో మనకి ఎక్కువ డబ్బులు వస్తుంది, మనకు డబ్బులు అనేది మిగులుతుంది గవర్నమెంట్ అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. ఒకేలా అది కాక నిజం అయితే సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అని చెప్పి అందరూ సబ్సిడీలు ఇస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ కార్లకి సబ్సిడీలు అన్ని కూడా ఆపేసేటువంటి ధైర్యం ట్రంప్ చేస్తారా? తప్పకుండా. ఆల్రెడీ సో వన్ బ్యూటిఫుల్ బిల్ అనేది అది కదా సార్, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీరు టెస్లాని కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఎందుకు అమెరికన్ కన్స్యూమర్స్ మీద కావాలని ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు, దానికి రీజన్స్ లేదు అనేది ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీరు చూసుకొని ఉంటారు, సో అంటే నాకు తెలిసి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కొన్ని ఏరియాస్ లో రీసెర్చ్ చేయకూడదు అని చాలా అంటే ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ హుకుం జారీ చేయడం జరిగింది. అది వన్ ఆఫ్ ద ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ సార్. ఈ యూజువల్ గా ఈ పెట్టుబడిదారు వ్యవస్థలు ఎలా ఉంటుందంటే క్యాపిటలిస్ట్ కంప్లీట్ గా కంట్రోల్ చేస్తారు సార్. ఆ కంట్రోలింగ్ లోని ఈ ఎన్విరాన్మెంట్ మీద రీసెర్చ్ చేసే కొద్దీ కొన్ని లూప్స్ కానీ ఈ ఆయిల్ కంపెనీస్ చేసే కొన్ని లూప్స్ బయటపడడంతో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందని దాని మీద కంప్లీట్ గా యూనివర్సిటీస్ రీసెర్చ్ చేయడం ఆపేసి. సో అలానే ఇది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు కదా. సో ఎలక్ట్రిక్ వెహికల్ ని కాకుండా మళ్ళీ క్యాపిటలిస్ట్ ఎకనామీని తీసుకొని రావాలి, ఆయిల్ కంపెనీస్ కి మళ్ళీ డబ్బులు ఇచ్చేటట్టుగా చేయొచ్చు అనేది కూడా మనం. కానీ చాలా చాలా కలలు కన్నారు కదా, ఇప్పుడు ఎలాన్ మస్క్ స్టార్ బేస్ లాంటి సిటీ కట్టాలి, ఇలాంటి ఊహలన్నీ కూడా ఇప్పుడు ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుందా? సో మేబీ ఉండొచ్చు సార్. అట్లనే ఇంకొకటి కూడా వన్ ఆఫ్ ద ట్రంప్ కి ఎలాన్ మాస్క్ కి ఎందుకు చెడిపోయిందంటే నాసాకి అడ్మినిస్ట్రేటర్ గా ఒక ఎలాన్ మాస్క్ అలైని అంటే ఎలాన్ మాస్క్ కి అత్యంత సన్నిహితుని పెట్టాలని ట్రై చేశారు. అది దాని తర్వాత ట్రంప్ దానికి ఒప్పుకోకుండా ఉండడం వల్ల వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే. దీని ద్వారా నాసాకి అలానే ఎలాన్ మాస్క్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కూడా కొన్ని కనెక్షన్స్ అనేది దెబ్బతింటూ వస్తాయని నేను అనుకుంటున్నాను. అండ్ మీ అందరికి తెలుసో తెలీదు, మామూలుగా ఇక్కడ నుండి ఏదైనా అమెరికా నుండి ఏదైనా స్పేస్ కి పంపించాలనుకుంటే డ్రాగన్ స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ వాడతారు. ఆ డ్రాగన్ స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకరికి ఉంది అమెరికాలో, అది ఎలాన్ మాస్క్ తప్ప ఎవరికి లేదు. ఒకేలా ఎలాన్ మాస్క్ ని పక్కన పెడితే వీళ్ళు రష్యా మీద ఇన్ని రోజులు యుద్ధం చేస్తుంటారు కదా, అంటే కోల్డ్ వార్ నడుస్తుంటారు కదా, మళ్ళీ రష్యన్ ఎయిర్ స్పేస్ క్రాఫ్ట్స్ వాడుకొని మళ్ళీ ఏదైనా మనుషుల్ని కానీ లేకపోతే ఏదైనా సప్లైస్ కానీ సో మళ్ళీ స్పేస్ కి పంపించే అవకాశం ఉంటుంది. సో విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అని అయితే నేను అనుకుంటున్నాను. కానీ ఎలాన్ మస్క్ కదా సునీత విలియమ్స్ని సేవ్ చేసింది, తీసుకొచ్చింది, ఇదంతా కూడా ఒక సూపర్ హీరో అని చెప్పని అప్పుడు ట్రంప్ కూడా అనౌన్స్ చేశారు కదా. కేవలం ఒక నాసా అడ్మినిస్ట్రేటర్ అపాయింట్మెంట్ విషయంలోనే ఇంత గ్యాప్ వచ్చేస్తుందా? ఇద్దరు ఒకరి రహస్యాలు మరొకరు బయట పెట్టుకునేంత ద్వేషం పెరిగిపోతుందా? అంటే నాసా ఒకటని కాదు సార్, అట్లనే వన్ బ్యూటిఫుల్ బిల్ లో కూడా మీరు ఇందాక మాట్లాడడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి నార్మల్ గా టెస్లా ఎవరెవరు కొంటారో వాళ్ళందరూ సుమారు 8 లక్షల రూపాయలు అంటే 7,500 ఫెడరల్ ట్యాక్స్ రూపంలో వాళ్ళు ట్యాక్స్ క్రెడిట్స్ తీసుకోవచ్చు సార్. సో దాన్ని కట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు నార్మల్ గా టెస్లా కొన్నా కానీ పెద్ద బెనిఫిట్స్ ఏం రావు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ ట్రంప్ కానీ ఎలాన్ మస్క్ కి కొంచెం క్లాష్ రావడం జరిగింది. అట్లనే ఇంకొకటి కార్బన్ ఎమిషన్ క్రెడిట్స్ అని ఒకటి ఉంటాయి సార్. అంటే ఇప్పుడు టెస్లా అనేది కార్బన్ ఎమిషన్ ఫ్రీ. సో నార్మల్ గా ఇప్పుడు కార్బన్ ట్యాక్స్ క్రెడిట్స్ అని ఒకటి ఉంటుంది సార్. యూజువల్ గా టెస్లా నార్మల్ గా కార్బన్ ఫ్రీ కంపెనీ కాబట్టి నో కార్బన్ ఫ్రీ కాబట్టి సో దానికి ఎక్కడే కానీ CO2 అనేది గాలికి రిలీజ్ చేయదు. కానీ ఈ ఫోర్డ్ కంపెనీ కానీ టొయోటా కానీ వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ ఆయిల్ ఎక్కువ వాడడం వల్ల లేకపోతే పెట్రోల్ డీజిల్ వాడడం వల్ల వీళ్ళు కార్బన్ CO2 గాలికి వదులుతారు. కాబట్టి వాళ్ళందరినీ ఎలా క్యుములేట్ చేసుకోవాలి అంటే CO2 ఎమిషన్స్ అనేది ఎలా తగ్గించుకోవాలి అనుకున్న టైంలో కార్బన్ ట్యాక్స్ క్రెడిట్స్ అనేది టెస్లా కంపెనీ నుండి వీళ్ళందరూ కొనుక్కోవచ్చు సార్. సుమారు 18,000 కోట్ల విలువ చేసే రూపాయల ట్యాక్స్ క్రెడిట్స్ ని అంటే ఈ ఎమిషన్ క్రెడిట్స్ ని టెస్లా నుండి ఈ ఫోర్డ్ కంపెనీ కానీ టొయోటా కంపెనీ కానీ కొంటా వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే అది ఎందుకు కొనాలి, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అనేది, ఆ రీజన్ తో ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే. సో దీనివల్ల ఇటు సబ్సిడీలు బెనిఫిట్లు అన్నీ పోతాయి. ఇంకోవైపు భారతదేశంలోనేమో వ్యాపార ద్వారాలు తెరుచుకుంటుంది. సో అక్కడ పోగొట్టుకున్నది ఇక్కడ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎలాన్ మస్క్కి. లేదు, తప్పకుండా ఉంటుంది సార్. నేనైతే సో మన పాపులేషన్ పరంగా చూసుకుంటే సుమారు 2 ఉన్నాం మనం USA పాపులేషన్ అట్లా ఇండియన్ పాపులేషన్ కంపేర్ చేసుకుంటే. తప్పకుండా స్టార్లింక్ అయితే మార్కెట్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఫర్ ద టెస్లా కూడా విపరీతంగామైన సో మన వాళ్ళు కూడా టెస్లా రావాలి, మనం కూడా ఎలక్ట్రిక్ కార్లో తిరగాలి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో తిరగాలి అనుకుంటున్నారు. తప్పకుండా మార్కెట్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. దానికి సంకేతాలు ఈ రోజే సార్ 5% ఆఫ్ ద టెస్లా ప్రైజెస్ హస్ బీన్ ఇంక్రీజ్.
ట్రంప్ కి ఎలాన్ మస్క్ కి యుద్ధం జరుగుతున్నా కానీ మాటల యుద్ధం జరుగుతున్నా కానీ సో మన ఇండియన్ మార్కెట్ లకి ఎంటర్ అయితే 5% పెరిగిందంటే యూ కెన్ అండర్స్టాండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఇండియన్ మార్కెట్స్. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఎలాన్ మస్క్ చెందినటువంటి కంపెనీలు ముఖ్యంగా స్టార్లింక్ ఇండియాలో ఎంటర్ అవ్వడానికి ఒక లైన్ క్లియర్ అయింది. ఇంకా టెక్నికల్గా కొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా క్లియర్ అయితే కనుక పూర్తి స్థాయిలో సర్వీసెస్ ఇవ్వడానికి స్టార్లింక్ ఇండియాలో పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు అమెరికాలో అక్కడ వ్యాపారం దెబ్బతింటున్నటువంటి సమయంలో భారత్లో ద్వారాలు తెలుసుకోవడం అనేది టెస్లాకి కానీ ట్రంప్ ఎలాన్ మస్క్ కంపెనీలకు కానీ ఇది కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుందని సాయి శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. చూడాలి డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఎలాన్ మస్క్ ఏ విధంగా మారుతుందో, అలానే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేటువంటి క్రమంలో భారత ప్రయోజనాలు ఏ విధంగా కాపాడబడతాయో కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.